ఈశ్వరుడికి ఇష్టమైన రూపం ఏమిటి అంటే లింగ రూపమే ఆయనకి ఇష్టమట. ఇదిగో నన్ను సారూప్యము చేత అంటే రూపము కలిగినటువంటి నా బొమ్మను పెట్టిన లింగ రూపంలో నన్ను ఆరాధించకపోతే ఆ రూపం నాకు ఇష్టం లేదు అని ఈశ్వరుడు అంటూ ఉన్నాడు. అందుకనే మీరు ఏ గుళ్ళు వెళ్ళండి, ఎక్కడ వెళ్ళండి, ఆయన నిరాకార రూపంలోనే మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈశ్వరుడికి ముక్కు, కళ్ళు, చెవులు, మూతి ఏమి మనకు కనిపించదు. ఎందుకు అంటే ఆయన ఆపాతానలభస్తనాంత భువన బ్రహ్మాండ, చూడండి బ్రహ్మాండము, ఈ సృష్టి అంతా అండ రూపంలోనే ఉన్నది, గుండ్రగా ఉన్నది, బ్రహ్మాండము అని అన్నాం కదా. సృష్టికి బ్రహ్మాండము అని పేరు, అంటే గుండ్రగా ఉన్నది. అందుకనే నేనే బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నానని ఆయన లింగ రూపంలోనే వెలిశాడు పరమాత్మ. అంటే బ్రహ్మాండమే నేనయ్యా, బ్రహ్మ విష్ణువు మీరిద్దరు ఎందుకు కొట్లాడతారు, నా లోపలనే మీ ఇద్దరు ఉన్నారన్న తత్వాన్ని చూపించాడు పరమాత్మ. కాబట్టి ఆయన బ్రహ్మాండ రూపంలో నేనున్నాను, బ్రహ్మాండం అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాను, నా లోపలనే అన్నీ ఉన్నాయని చెప్పడం కొరకు లింగ రూపంలో అరూప రూపిగా మనందరికీ కనిపిస్తూ ఉన్నాడు. రూపము లేని రూపాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి నాకు లింగ రూపమే ప్రధానము. నిజంగా ఎక్కడైనా కానీ నన్ను రూపంతో అర్చిస్తే, అక్కడ లింగ రూపంలో గనక నన్ను అర్చించకపోతే ఆ అర్చనలన్నీ వృధా ప్రయాసలేనయ్యా బ్రహ్మ విష్ణు. కాబట్టి నన్ను మూర్తి రూపంలో అర్చించిన, లింగ రూపంలో అర్చించడం అంటేనే నాకు చాలా ఇష్టమని ఈశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నా మూర్తి లింగ సమానమైనవే, నా మూర్తి లింగము ఈ రెండు కూడా సమానమైనవి. నన్ను లింగ రూపంలో పూజిస్తే నాకు ఎక్కువ ఇష్టం, కానీ నా మూర్తి ఏదో తక్కువని కాదు, లింగం ఏదో ఎక్కువని కాదు, ఈ రెండు సమానమైనటువంటివే. అయినను నన్ను లింగ రూపంలోనే ఆరాధించండి అని బ్రహ్మాది దేవతలందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట. ఎవరైతే ఈశ్వర సాధకులు ఉంటారో, ఈశ్వరుని సాధించుకోవాలని ఆయన మీద భక్తిని కలిగి ఉండాలని అనుకుంటారో, సాధకుడు నిరంతరము లింగ రూపంలోనే నన్ను సాధించాలయ్యా, లింగ రూపంలోనే నన్ను అర్చించాలి, ఆరాధించాలి, అభిషేకించాలి అని సాక్షాత్తు ఈశ్వరుడే తెలియజేస్తూ ఉన్నాడు. మోక్షం కోరేటువంటి వాడు కూడా మూర్తి పూజ కంటే లింగార్చననే ప్రధానంగా పెట్టుకోవాలి. అలా మోక్ష సాధకుడైనా లేదా భక్తి సాధకుడైనా ఎవరైనా లింగ రూపంలో ఉన్న నన్ను పూజిస్తే నేను అమితానందమును పొందుతానని సాక్షాత్తు ఈశ్వరుడే బ్రహ్మాది దేవతలందరికీ తెలియజేశాట. ఋషులందరూ పలుకుతూ ఉన్నారట, కథం లింగం ప్రతిష్టాప్యం, కథం వా తస్య లక్షణం, కథం వా తత్సమభ్యర్చ్యం, దేశకాలే రూపేణహి దేశకాలే చకేనహి. హే సూత మహర్షి, ఏ ఋషి శ్రేష్ఠ, అసలు లింగమును ఎట్లా ప్రతిష్ఠించవలే? మరి లింగం అంటే ఆయనకి ఇష్టం అని చెప్పాము, ఈ లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, లింగము యొక్క లక్షణమేమి, దాన్ని అర్చించే విధానము ఏమిటి, దాన్ని ఎలా పూజిస్తే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని అడిగితే అప్పుడు సూత బ్రహ్మ తెలియజేస్తున్నాడు. మీకు ఈ విషయాన్ని నేను సాకల్యంగా చెప్తున్నాను, వినండి, సావధానంగా వినండి. అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తమున పుణ్యక్షేత్రములలో, నదీ తీరములలో పార్థివ జలమయ తేజోమయ లింగములలో మనస్సుకు నచ్చిన లింగమును ప్రతిష్ఠించి, స్వామిని పార్థివంతో కానీ అంటే మట్టితో కానీ లేదా ఏదైనా ఒక ధాతువుతో కానీ పుణ్యక్షేత్రములలో, నదీ తీరములలో మంచి ముహూర్తము చూసుకొని లింగ ప్రతిష్ఠ చేయాలని ఈశ్వరుడు సూత మహర్షి ద్వారా శౌనకాది మహాములందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట. ముందుగా అద్భుతమైనటువంటి శిల్పశాస్త్రము తెలిసినటువంటి మంచి శిల్పకుడిని పిలిచి అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణము జరిపించవలె. ఆ ఆలయంలో చుట్టూ అనేకములైనటువంటి పరివార మూర్తులన్నీ చెక్కబడాలి. ఆగమబద్ధముగా ఆలయ నిర్మాణము జరగాలి. దానిలో సుందరమైనటువంటి దృఢమైనటువంటి అద్దము వలె స్వచ్ఛమైన గర్భాలయం ఉండవలే. గర్భాలయము స్వచ్ఛముగా ఉండవలే. అద్దము మాదిరిగా
అలా 4 ద్వారములు దేనికి అంటే చతుర్వేదములు, ఆయన వేదముతో సమానమైనటువంటి భగవానుడు 4 ద్వారములు 4 వేదములకు ప్రతీక. ఋగ్యజుస్సామ వేద అధర్వణ వేదములు అని ఆ 4 వేదములకు ప్రతీకగా 4 ద్వారములు ఆ గర్భాలయమునకు ఉండవలనట. అలా 4 ద్వారములు లింగ ప్రతిష్ఠా స్థానమున నీల రక్త వైఢూర్య శ్యామమరకత ముక్తాది. లింగమును ప్రతిష్ఠించేటువంటి చోట అనేకములైనటువంటి నవరత్నములను చేర్చాలి. ఈశ్వరుడికి ప్రీతిగా అనేకములైనటువంటి ధాతువులను దాని యందు ఉంచాలి. సత్యాది బ్రహ్మచోచ్చార్య ధ్యాత్వా దేవం పరం శుభం ఉదీర్య చ మహామంత్రం ఓంకారం నాదఘోషితం. ఓంకారం నాదఘోషితం. సత్యోజాతాది మంత్రముల చేత లింగమును వరుసగా 5 స్థానములలో పూజించాలి. ఎందుకు అంటే ఈశ్వరుడు పంచముఖుడు, 5 ముఖాలు కలిగినవాడు. లింగము గుండ్రగా బ్రహ్మాండము ఏ విధంగా ఉన్నదో లింగము ఆ విధంగా మనకు గుండ్రగా ఉన్నది. చాలా మంది ఏమనుకుంటారు, లింగానికి ఎదురుగా కూర్చుంటేనే ఈశ్వరుడు నన్ను చూస్తున్నాడేమో అన్న భావన. లింగానికి 4 వైపున కూర్చున్న ఈశ్వరుడు 4 వైపులా ఉన్న వాళ్ళను చూస్తూ ఉంటారు. అందుకని లింగానికి చుట్టూ కూర్చొని అభిషేకం చేస్తూ ఉంటారు. ఆయనకు సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అన్న 5 ముఖాలను కలిగి ఉన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి 4 వైపుల 4 ముఖాలు, పైన ఉన్నది 1 ముఖం. అలాంటి పంచముఖ రుద్రుడై ఈశ్వరుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడయ్యా. సత్యోజాతాది మంత్రముల చేత 5 స్థానముల యందు పూజించాలట. అనేకములైనటువంటి హవిస్సులతో హోమాది క్రతువులన్నీ జరిపి లింగ ప్రతిష్టను వైభవంగా జరిపించాలట. పీఠమంబా పీఠమంబామయం సర్వం శివలింగం చ చిన్మయం యథా దేవి మయా మంగే ధృత్వా తిష్టతి శంకరః తథా లింగమిదం పీఠం ధృత్వా తిష్టతి సంతతం దృష్ట్వా తిష్టతి సంతతం. సర్వత్రా పీఠము దేవీ స్వరూపంగా శివలింగమును ప్రతిష్టాపన చేయవలెనట. లింగం అంటే పైన ఉన్నటువంటి దాన్ని మనం లింగం అంటూ ఉన్నాం. మరి కింద ఉన్నటువంటి పానవట్టం ఏమిటి అంటే దేవీ స్వరూపంగా భావించాలయ్యా అన్నట్ట. అంటే నాకు పార్వతికి తేడా లేదు, నన్ను మోసేది నేను, ఆమె నా తొడ మీద ఆమె, ఆమెతో నేను, కాబట్టి ఆమె యందే నేను ఉంటాను. కాబట్టి ఆ కింద ఉన్నటువంటిది ఈశ్వరీ స్వరూపంగా భావించాలి, దాని యందు నన్ను ప్రతిష్ఠించాలి అని లింగ రూపంలో ఎలా స్వామి మనందరికీ దర్శనమిస్తాడో అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నాడు. నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే. శ్రద్ధయా శివభక్తాయ దత్తం శివపదప్రదం అథవా ప్రణవం నిత్యం జపేత్ 10 సహస్రకం సంధ్యయోశ్చ సహస్రం వా నేయం శివపదప్రదం జపకాలే మకారాంతం మనఃశుద్ధికరం భవేత్. సమాధౌ మానసం ప్రోక్తముపాశ్రుం సర్వకాలికం సమాన ప్రణవం చేవం బిందునాదయుతం విదుః బిందునాదయుతం విదుః. లింగమును గాని లింగము యొక్క వెలుగు గాని శ్రద్ధతో శివభక్తులకు ఇచ్చినచో, చూడండి, శ్రద్ధయా శివభక్తాయ దత్తం శివపదప్రదం. ఎవరైనా సరే ఓ ఉత్తమమైనటువంటి వాళ్లకు శ్రద్ధతో శివలింగమును గాని లేదా శివలింగానికి సమానమైనటువంటి ద్రవ్యము, ఆ శివలింగం ఎంతైతే ద్రవ్యం ఉంటుందో దాన్ని గాని దాన రూపంలో ఎవరైతే ఇస్తాడో వాళ్లకు ఈ లోకంలో ఇంకా అంతకు మించినటువంటి పుణ్యము లేదని ఈశ్వరుడే తెలియజేస్తూ ఉన్నాడు. నమః పార్వతీపతయే హర హర. మరి ఎవరికి ఇవ్వాలట? శ్రద్ధతో శివుడి యొక్క నామ సంకీర్తన చేసేటువంటి భక్తులకే ఇవ్వమని చెప్పింది. లింగం అంటే వాడికి దాని యందు భక్తి భావన ఉన్నవాడికే ఇవ్వమని చెప్పింది.
శ్రద్ధతో శివభక్తునికి ఇచ్చినచో వానికి శివపదం లభిస్తుందని శౌనకాది మహాములందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట. నిత్యము 10,000 సార్లు ఓంకారమును జపించినచో ఓం అన్న ఈ ఓంకారనాదాన్ని నిత్యము 10,000 సార్లు జపం చేసినచో అది ఈశ్వరుడికి ఎంతో పరమ పవిత్రంగా ఇష్టమైనటువంటి ప్రణవంగా ఆయనకి ఇష్టమట. అందుకనే ఈశ్వర నామ సంకీర్తనయే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై నకారాయ నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఏ యోగులైతే ఏ శివభక్తులైతే ఓంకారమును ముందు చేర్చి ఈశ్వర నామాన్ని ఓం నమః శివాయ అని ఇట్లా ఓంకారాన్ని ముందు చేర్చి ఆయన ప్రణవనాదముతో పాటుగా ఆయన నామ సంకీర్తన చేస్తారో వాళ్లను మించినటువంటి భక్తులు ఈ లోకంలో లేడని ఈశ్వరుడు భావిస్తాడట. వాళ్ళను హక్కున చేర్చుకుంటాడట ఈశ్వరుడు. అలా రోజుకు 10,000 సార్లు 10,000 సార్లు ఓంకారాన్ని జపించాలని మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. అమ్మో 10,000 సార్లే కదా. 3 సార్లు ఓంకారం చెప్పాలి అని అంటే చాలా చిత్రంగా ఓంకారము జపించాలి అంటే ఇప్పుడు శివపురాణమే చెబుతూ ఉంది మకారాంతముగా. ఎవరైతే ఓంకారాన్ని ఎలా జపించాలి? మకారాంతముగా జపించాలి. అంటే మకారమును ఎక్కువసేపు పలకాలి. కానీ మనం జపం చేస్తే ఓ ఆఖరికి మరి మెల్లగా అనేస్తున్నాం. కానీ ఓ అని అరవడమే ఎక్కువగా అరుస్తూ ఉన్నాం. కానీ ఓంకారాన్ని పలికితే ఎలా పలకాలి? ఆ ఉ మా అన్న 3 అక్షరాల సంయుక్తమే ఓంకారం. మకారాంతముగా పలికితే దానిలో ఉన్నటువంటి శక్తి మనం పొందగలుగుతాం. ఎందుకు అంటే మకారము శక్తి బీజము. రామ అన్న నామంలో మకారాన్ని చేర్చారు కదా, శక్తి బీజము. అందుకని మకారాంతముగా పలకాలి. మీరు ఓంకారంలో మకారమును ఎంతసేపు పలకగలిగితే అంత ఈశ్వరునకు ప్రీతి కలిగిన వాళ్ళవుతారని మనకు శివపురాణమే తెలియజేస్తూ ఉన్నది. నమః పార్వతీపతయే హర హర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నమః పార్వతీపతయే అథ పంచాక్షరం నిత్యం జపేయుతమాదరాత్ సంధ్యయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివపదప్రదం ప్రణవేనాది సంయుక్తం బ్రాహ్మణానాం విశిష్యతే దీక్షయుక్తాం గురోగ్రాహ్యం మంత్రం హ్యతః ఫలాస్తయే. మంత్రం హ్యతః ఫలాస్తయే. పంచాక్షరీ మంత్రమును ఎవరైతే భక్తి శ్రద్ధల చేత జపిస్తారో ఓం నమః శివాయ అన్నటువంటిది పంచాక్షరీ మంత్రం. ఈ పంచాక్షరీ మంత్రమును భక్తి శ్రద్ధలతో పఠించమని చెప్పింది శివపురాణము. ఇది పరమ రహస్యమైనటువంటి మంత్రముగా చెబుతూ ఉన్నది. దీన్ని ఎవరు ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది కూడా మనకు శివపురాణం చెప్పింది. ఓం నమః శివాయ అని ఉపవీత ధారణ అధికారం ఉన్నటువంటి వాళ్ళంతా ఓం నమః శివాయ అని పలకాలని, స్త్రీలు మిగిలినటువంటి వాళ్ళు నమః అంత్యముగా పలకాలని మనకు శివపురాణం చెబుతుంది. అంటే శివాయ నమః ఓం నమః శివాయ అని యజ్ఞోపవీత ధారణం చేసినటువంటి వాళ్ళందరూ పలికితే శివాయ నమః ఓం అని యజ్ఞోపవీత ధారణం చేయనటువంటి వాళ్ళు స్త్రీలు ఈ విధంగా పంచాక్షరాన్ని జపం చెయ్యాలని మనకు శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. నమః పార్వతీపతయే హర హర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శివాయ శివకార్యాయ కృత్వా శివపదం లభేత్. శివక్షేత్రే తథా వాసం నిత్యం కుర్యాచ్చ భక్తితః. జడానాం అజడానాం
అనుగ్రహం కొరకు జపం చేస్తూ ఉండాలట. అలాంటి సాధకుడు శివక్షేత్రంలో నిత్య నివాసంగా ఉండి ఈశ్వరుడి కొరకు పరితపించాలట. శివక్షేత్రమునందు నివసించుట వలన లక్షలాది సంవత్సరాలు శివ సాయుధ్యం పొందేటువంటి అనుగ్రహం పొందుతాడట. అందుకనే కాశీ క్షేత్రంలో ఉండాలి, అక్కడే శరీరాన్ని విడిచిపెట్టాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి శివక్షేత్రంలో నివాసం ఉండడము అంటే అది శివుడి ఆజ్ఞ మనకు తప్పనిసరిగా ఉండాలి. నమః పార్వతీపతయే హర హర. జడానాం అజడానాం చ సర్వేషాం భుక్తిముక్తిదం తస్మాత్ వాసం శివక్షేత్రే కుర్యాదామరణం బుధః. జడానాం అజడానాం చ అంటే శివుడి మీద భక్తి ఉన్నవాడు లేనివాడు ఎవరైనా సరే శివక్షేత్రంలో అలా నివాసం ఉంటే చాలు, వాళ్ళు ముక్తిని పొందుతారు అని శివపురాణం మనకు తెలియజేస్తూ ఉన్నది. పుణ్యక్షేత్రే స్థితావాపి ఉపాద్యా పుష్కరాణి చ. ఎక్కడైతే శివక్షేత్రానికి మనం వెళతామో అక్కడ ఉండే చిన్న చిన్న బావులు కూడా గంగాది నదులతోనే సమానమట. అక్కడ ఉండేటువంటి ఆ చిన్న చిన్న సెలయేళ్ళు కూడా పుష్కర తీర్థంతో సమానమట. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రము శివక్షేత్రమయ్యా. ఓ ఋషులారా, పుణ్యక్షేత్రములలో బావులు సరస్సులు మొదలన్నీ కూడా శివగంగతోనే సమానమైనటువంటివి. శివక్షేత్రములలో 9 రాత్రులు కానీ 7 రాత్రులు కానీ 5 రాత్రులు కానీ 3 రాత్రులు కానీ ఏకరాత్రి కానీ 9 రాత్రులు కానీ లేదా 7 లేదా 5 లేదా 3 లేదా కనీసం 1 రాత్రైనా అక్కడ ఉంటే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని మనం పొందుతామట. అమ్మ గర్భంలో ఉండి, అందుకని కాశీలో 9 నిద్రలు అని మనం అందరం కూడా వెళుతూ ఉంటాం. శివక్షేత్రంలో అక్కడ నిద్రిస్తే మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని మనం అందరం కూడా పొందుతామని. అలా శివక్షేత్రం